హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ఈరోజు కథ నువ్వే నా శ్వాస పార్ట్ 105. కథను రచించిన వారు అనురాధ గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళే ముందు ప్లీజ్ వీడియోకి చిన్న లైక్ చేసేయండి. ఓకే, ఇక స్టోరీని స్టార్ట్ చేసేద్దాం. సునీత, అంజలి ఒకే దగ్గర కూర్చొని ఉన్నారు. వాళ్ళిద్దరికీ విక్రమ్, అక్షిత కోసం ఎంతో కంగారు కలిగింది. అందుకే ప్రస్తుతం స్ట్రైక్ పక్కన పెట్టి ఎంతో కంగారు పడుతూ ఓకే ఒకే దగ్గర ఉన్నారు. అంతలో వాళ్ళకి విక్రమ్ చెప్పిన శుభవార్త పట్టరాని సంతోషాన్ని ఇచ్చింది. అందుకే ఇద్దరు ఉక్కిరిబిక్కిరై ఆనందంగా గట్టిగా అరిచారు. ఆ అరుపు విని అక్కడికొచ్చిన మంగరాజుకి విషయం తెలిసింది. రాజేష్కి స్పృహ వచ్చింది అని, అతను 2-3 రోజులు ఇండియా తిరిగి వచ్చేస్తున్నాడని తెలియగానే మంగరాజు ఆనందంకి అవధులు లేకుండా పోయింది. తన కొడుకులాంటి రాజేష్ అలా ప్రాణాలతో పోరాడుతూ ఉండడం అతన్ని ఇన్ని రోజులుగా ఎంతో బాధ పెట్టింది. ఇప్పుడు ఇంకా దిగులు లేదు అని ఆయన ఎంతో సంతోషపడ్డారు. అంజలి నవ్వుతూ, సునీత మన అక్కి కష్టం తీరినట్టే. ఇన్ని రోజులుగా ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? అబ్బా, చాలా రిలీఫ్గా ఉంది అని చెప్పి ఆమెను హత్తుకుంది. సునీత కూడా నవ్వుతూ అంజలిని హత్తుకొని అంతలో కంట్రోల్ చేసుకుంటూ, సర్లే, అందరి కష్టం తీరుతుంది, కానీ మా అన్నయ్య అభిరామ్కే ఎప్పుడు కష్టాలు తీరుతాయో ఏంటో. నీలాంటి వాళ్ళు వాణ్ణి ఎప్పుడు అర్థం చేసుకుంటారో, దేనికైనా రాసి పెట్టుండాలి. అభిరామ్ లాంటి వాడి మనసు పుచ్చుకోవాలంటే అదృష్టం ఉండాలి అని విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోబోయింది. ఆమె మాటలకి షాక్ అయిన అంజలి సునీత పట్టుకొని, ఆగు, అభిరామ్ అంటున్నావు, వాడి మనసు అంటున్నావు, అంటే నీకు అభి నన్ను లవ్ చేస్తున్న సంగతి తెలుసా? ఆమె ప్రశ్న సునీత ముందే ఊహించింది. అంజలి ముందు అభిరామ్ ప్రేమ కోసం మాట్లాడినా, గొడవ చేసిన అడిగేందుకు ఇప్పుడు అక్కడ అభి లేడు, ఇంకా విక్రమ్ కూడా లేడు. సో ఇదే సరైన సమయం అనుకొని సునీత అంజలి వైపు కోపంగా చూస్తూ, ఈ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు అభిరామ్ నేను లవ్ చేస్తున్నాడని. ఒక్క నీకు తప్ప. అంతా అభిరామ్ కర్మ. కొన్ని కోట్ల ఆస్తిపరుడు, అందగాడు, ఎంతోమంది అమ్మాయిలు క్యూ కడుతుంటే ఏరికోరి నీలాంటి తింగరి పిల్లని ప్రేమించాడు. అంతా అభిరామ్ తలరత. వాడికి ఇష్టం లేని ఆ సురేంద్ర ఇంటికి నువ్వు వెళ్ళడం, వాడితో ఫ్రెండ్షిప్లు చేయడం, అవన్నీ చూసి మా అన్నయ్య బాధపడ్డం వాడి విధి. విడి కాకుంటే ఇంకేంటి అని అంజలిని ఉడుక్కునేలా అంజలి ఏమంటుందా అని చూసింది సునీత. అంజలి సునీత వైపు కోపంగా చూస్తూ, అంటే నువ్వు కూడా అభిరామ్కి సపోర్ట్ వస్తున్నావా? ఏదో ఆయన గారు ఒక్కరే లవ్ చేసినట్టు, ఆయన ఒక్కరే అందగాడు అన్నట్టు మాట్లాడుతున్నావు. అంతేలే, ఎంతైనా మీరంతా ఒక్కటే. మొదటి నుంచి నీకు అన్నీ తెలిసి నా నుంచి అన్నీ దాచావన్నమాట. నీకు విషయం తెలుసా సునీత? అభి నన్ను ప్రేమించిన దానికంటే ఎక్కువగా ఆయన గారిని నేనే లవ్ చేస్తున్నాను. ఆ విషయం మీ అన్నగారికి కూడా తెలుసు అని ఒక్కసారిగా బాంబు వేసినట్టు ఆమె మనసులో ఉన్న మాట చెప్పింది. అంతే. సునీత షాక్ అయిపోయి, ఏంటి నువ్వన్నది? నిజంగానా? మరి చెప్పవేం, ఎంత సంతోషకరమైన వార్త ఇది అని ఆనందపడిపోయి అంజలిని హత్తుకుంది. అంజలికి సునీత మనసు తెలుసు. ఈ కోపం అంతా అభిరామ్కి బాధ కలిగించేటట్టు మాట్లాడానని. ఈ స్ట్రైక్ కూడా ఆ కారణంతోనే చేస్తుంది అని ఆమెకు తెలుసు. సునీత ఒక్కసారిగా ఆనందపడిపోయేసరికి అంజలికి సునీతని అర్థం చేసుకుని చాలు చాలు సంతోషపడింది. నేనేమీ సంతోషంగా లేను, మీ అభిరామ్ని ఎస్కేప్ కూడా చేయను అని కోపంగా మొహం తిప్పుకుంది. అంతే. సునీత ఆమె పక్కన ఉన్న మంగరాజు ఆశ్చర్యంగా చూస్తూ, ఎందుకు అని ఇద్దరు ఒకేసారి అరిచినట్టు అడిగారు. అంజలి అరుపుకు ఉలిక్కిపడి, ఎబ్బా, ఎందుకు అరుస్తున్నారు? మీకు తెలీదా? అంతా తెలిసే మాట్లాడుతున్నారు. మీ అభిరామ్ గారు నన్ను లవ్ చేయడం లేదు, కేవలం అంకుల్ని సేవ్ చేశానని నాపై ఇష్టం పెంచుకున్నాడు, అంతే. పైగా నన్ను చీట్ చేశాడు, అన్నీ తెలిసి నటించాడు. నాపై తను చూపించే కేర్ని మీరంతా ప్రేమ అని అనుకుంటున్నారు. అయినా మీరంతా కూడా అభిరామ్లా నన్ను మోసం చేస్తున్నారు. మీకు అన్నీ తెలుసు. తను నన్ను ఎలా చీట్ చేశాడో కూడా తెలిసే ఉంటుంది. ఏం సునీత, తిరిగి నన్ను నువ్వు నిందిస్తున్నావు, అంతేనా? నీకు అన్నీ తెలుసు కదా
అని ఆమె వైపు అంజలి అనుమానంగా చూస్తూ అడిగింది. ఆమె ప్రశ్నలో ఇంకేదో అర్థం కనిపించింది సునీతకు ఇంకా మంగరాజుకి కూడా. అందుకే వాళ్ళు కాస్త తడబడి ఏంటి అలా అడుగుతున్నావు? మాకేం తెలీదు. కేవలం అభి నిన్ను లవ్ చేస్తున్నాడని, అలాగే నువ్వే అంకుల్ని కాపాడావని మాత్రం తెలుసు అంతే. అయినా అంతకు మించి ఇంకేముంది అని తడబడుతూ అడిగింది సునీత. అంజలి సునీత వైపు కోపంగా చూస్తూ అవునా, ఇంకేం లేదా, అంతేనా అని ఎర్రగా చూస్తూ అడిగింది అంజలి. అంజలి ఆ ప్రశ్న ఎందుకు అడుగుతుందో ఆమెకు అర్థం కాలేదు. కానీ తనకు తెలిసిన అసలు విషయం అంజలికి అప్పుడే తెలియకూడదు అని విక్రమ్, అభిరామ్ ఇద్దరు కోరుకున్నారు. అందుకే అంజలి సురేంద్ర విషయంలో మిస్టేక్ చేస్తున్నా సునీత మౌనంగా ఉంది. ఇప్పుడు పొరపాటున నోరు జారుతుందేమో అని భయపడి కవర్ చేసుకొని, అరే ఏంటి నువ్వు నన్ను దబాయిస్తున్నావు? తెలుసు అభి నిన్ను లవ్ చేస్తున్నాడని. తను నీకోసం ఎంత వేదన పడేవాడో నేను స్వయంగా చూశాను. ఒకరోజు నిలదీస్తే చెప్పాడు నువ్వంటే తనకిష్టమని. కానీ నన్ను నీతో చెప్పొద్దు అని ప్రామిస్ తీసుకొని నా నోరు మూయించారు. అన్నయ్య ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నా నీ కళ్ళకు మాత్రం తన ప్రేమ కనిపించడం లేదు. ఇంకెప్పుడు అర్థం చేసుకుంటావు హా? నీ బిహేవియర్తో అందరినీ బాధ పెడుతున్నావు. అందరికీ నీపై కోపం వచ్చింది. అందుకే నీతో మాట్లాడాలని ఎవరు అనుకోవడం లేదు అని ఆవేదన పడుతూ అడిగింది సునీత. అంజలి దిగాలుగా చూస్తూ అవును, నేను చెడ్డదాన్ని. అందుకే నాతో మాట్లాడాలని ఎవరు అనుకోవడం లేదు అంతేనా? సరే అలాగే కానీ మీకు నాతో మాట్లాడడానికి అంత కష్టంగా ఉంటే మాట్లాడకండి. ఎలాగో అభి నాతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్ళాడు. ఏ నేనేమన్నా ఫీల్ అయ్యానా? లేదుగా. ఇప్పుడు మీరు మాట్లాడుకున్న అంతే, ఏం పర్వాలేదు. ఇప్పటికైనా మీరంతా ఇక్కడ ఉండాల్సిన వాళ్ళే, నేనే బయట దాన్ని అంతేగా అని గట్టిగా అరిచి చెప్పింది. సునీతకు మరింత కోపం వచ్చింది. ఎంత చెప్పినా అర్థం చేసుకోదేంటి? పైగా అభి నిన్ను అవాయిడ్ చేసినా నీకు బాధ అనిపించలేదు అని చెప్తున్నావు. నీకు ఇంత కూడా ఫీల్ అనిపించలేదా? ఎందుకు అంజలి మరీ మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు? ఇప్పటికైనా అభి మనసు తెలుసుకో. నీకు అభి అంటే ఎంత ఇష్టం ఉందో నీ కళ్ళల్లో చూస్తేనే తెలుస్తుంది. అలాంటప్పుడు ఎందుకు నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు అని నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తూ అడిగింది సునీత. అంజలి మొండిగా ఇంకా ఈ టాపిక్ అనవసరం. నేను ఎవరిని మోసం చేయడం లేదు. అంతా కలిసి నన్ను మోసం చేశారు. అయినా ఎందుకు ఇంకా నాతో మాట్లాడుతున్నావు? నాతో మాట్లాడడం ఇష్టం లేదని చెప్పావుగా అని అరిచింది అంజలి. సునీతకి ఈసారి నిజంగానే కోపం వచ్చింది. ఇంకా తనతో వాదించడం అనవసరం అనుకుంది. ఎలాగో అభిరామ్ని ఆమె లవ్ చేస్తుందని తానే స్వయంగా చెప్పింది. ఇంకెన్నాళ్ళు మొండిగా ఉంటుంది చూస్తాను అనుకొని ప్రస్తుతానికి తనతో కోపంగా ఉండడమే సరనుకొని సీరియస్గా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అంజలికి సునీత అలా వెళ్ళిపోవడం చాలా బాధగా అనిపించింది. అందుకే గట్టిగా ఏడ్చింది. అప్పటి వరకు వాళ్ళిద్దరిని ఆర్గ్యూ అంతా విన్న మంగరాజు ఏడుస్తూ ఉన్న అంజలిని చూసి ఆయన కంగారు పడుతూ ఆమెకు దగ్గర కూర్చొని, అయ్యో చిట్టి తల్లి, ఎందుకు బాధపడుతున్నావు? వద్దమ్మా, అంతా సర్దుకుంది. నీ కన్నీళ్ళు ఇక్కడెవరూ చూడలేరు. అందరికీ నువ్వంటే ప్రాణం, అర్థం చేసుకో. సున్నితది కోపం కాదు, బాధ. అలాగే అభిరం చాలా మంచివాడు, మనసున్నవాడు, నిన్ను ప్రాణంగా చూసుకుంటాడు, అర్థం చేసుకో అని ఓదార్చాడు. అంజలి కన్నీళ్లు తుడుచుకుంటూ నాకు తెలుసు అంకుల్, అంతా తెలుసు. నాకేం తెలీదు అని ఇక్కడ వాళ్ళు అనుకుంటున్నారు. నన్ను మోసం చేస్తున్నారు. చెయ్యని, ఎన్నాళ్ళు చేస్తారో అని పైకి లేచి నిల్చొని, అంకుల్ నేను టెంపుల్కి వెళ్తాను, రాజేష్కి నయమైన వెంటనే గుడికి వస్తానని మొక్కుకున్నాను. ఆ దేవుడు నా మొర ఆలకించాడు. అక్కి బాధపడడం చూడలేకపోయాను. దేవుడు నాకు సాయం చేశాడు. నేను వెంటనే గుడికి వెళ్ళాలి. నాకు తోడుగా వస్తారా? మీరు కూడా ఈ ఇంట్లో వాళ్ళలా నన్ను వెళ్ళనిస్తారా అని అడిగింది. ఆయన బాధగా అయ్యో నువ్వంతలా అడగాలా, వస్తాను అమ్మలే వెళ్ళి స్నానం చేసిరా అని పంపించి సునీత దగ్గరికి వెళ్ళి విషయం చెప్పాడు. ఆమె అంజలి కోసం జాగ్రత్తలు చెప్పి అభిరామ్ వచ్చేలోగా అంజలి మనసు మార్చాలి అని నేను మొండిగా ఉన్నాను, మీరు అర్థం చేసుకోండి, అలాగే తనని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి పంపించింది. బయట ఉన్న డ్రైవర్ కార్ తీశాడు. మంగరాజు అంజలి కారు ఎక్కారు. వాళ్ళ కారు ముందుకు కదిలింది. ఆ వెనక ఇంకో 2 పోలీస్ కార్లు కదిలాయి. అంజలి ఒక టెంపుల్ దగ్గర కారు ఆపమని చెప్పింది. ఆమె మంగరాజుతో కలిసి గుడిలోకి వెళ్ళింది.
ఆలయం చుట్టూ పోలీస్ సిబ్బంది ఉన్నారు. ఎటువంటి ప్రమాదం ఎదురైనా అక్కడి వాళ్ళు అలర్ట్ అయిపోతారు. అందులో సందేహమే లేదు. అంజలి విఘ్నేశ్వరునికి అర్చన చేసి రాజేష్కి నయం చేసినందుకు కృతజ్ఞతలు చెప్పుకొని అలాగే తన వాళ్ళందరినీ చల్లగా చూడమని వేడుకుంది. పూజ పూర్తి చేసుకొని ఆలయ ప్రాంగణం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంది. ఆమె అంతలో అక్కడ ఒక చోట ఉన్న ఏనుగుల గుంపు కనిపించింది. అంజలి వాటిని కాస్త కంగారుగా చూసింది. గతంలో జరిగిన సంఘటన గుర్తు చేసుకుంది. అంతలో ఆమె దగ్గరికి వాటిలో ఒక ఏనుగు అంజలిని చూసి ఎంతో ప్రేమగా దగ్గరికి వచ్చింది. ఆ ఏనుగు గతంలో తనని ఎంతో భయపెట్టింది. కానీ ఆ ఏనుగుని చూసి ఇప్పుడు మాత్రం అంజలి భయపడలేదు. ఆ ఏనుగు వైపు ప్రేమగా చూసింది. ఆ ఏనుగు అంజలి తలపై ఆశీర్వదించి గట్టిగా అరిచింది. అంజలి కన్నీళ్లు పెట్టుకుంటూ ఆమె చేతిలో ఉన్న అరటి పండ్లు తినిపించింది. ఏనుగు తింటూ కన్నీళ్లు పెట్టుకుంది. అంజలి దాన్ని నిమురుతూ ఆకలిగా ఉందా, ఉండు, ఇంకా తెచ్చి పెడతా అని ఇంకొన్ని పళ్ళు తెచ్చి పెట్టింది. మంగరాజు కూడా అక్కడికి వచ్చి మిగిలిన ఏనుగులకు పళ్ళు తినిపించాడు. అంజలి ఆ ఏనుగులతో కాసేపు గడిపి వెనుతిరిగి మళ్ళీ వస్తానని ఏనుగుకి చెప్పి బయటకు వచ్చేసింది. మంగరాజు నవ్వుతూ, అమ్మ అంజలి, నీకు ఈ ఏనుగులంటే ఇష్టమా అని అడిగాడు. ఆమె నవ్వుతూ, లేదంకుల్, భయం చాలా, కానీ ఒకప్పుడు, ఇప్పుడు భయం పోయిందిలేండి, అందుకే ధైర్యంగా వాటికి ఫ్రూట్స్ పెట్టాను అని చెప్పి ఇల్లు చేరుకుంది. వాళ్ళ ఇంటికి వచ్చే వరకు సునీతకు టెన్షన్ పెరిగిపోయింది. ఇంత టైం అయింది, వీళ్ళు ఇంకా రాలేదేంటి అని చాలా భయపడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంది. అప్పుడే అక్కడికి వచ్చిన అంజలి ఆమె టెన్షన్ గమనించి మంగరాజు గారి వైపు చూసి, అంకుల్ టెన్షన్ అక్కర్లేదు, నన్ను ఎవరు ఎత్తుకుపోలేదు అని చెప్పండి మీ మేడం గారికి అని ప్రసాదం పెట్టింది. ప్రసాదం పెట్టండి ఆవిడికి అని పూజ సజ్జ ఆయన చేతిలో పెట్టి గదిలోకి వెళ్ళిపోయింది. మంగరాజు ఆలస్యంకి కారణం చెప్పాడు. గుడిలో ఉన్న ఏనుగులతో ఆడుకొని వచ్చింది, అందుకే ఆలస్యమైందని. ఆమెకు ఒకప్పుడు ఉన్న ఏనుగుల భయం ఇప్పుడు లేదు అని చెప్పింది అని ప్రసాదం అందించి అతని గదిలోకి వెళ్ళిపోయాడు మంగరాజు. సునీత ఆశ్చర్యపోయి చూస్తూ ఉండిపోయింది. అంతలో ఆమె మొబైల్ రింగ్ అయింది. సునీత ఉలిక్కిపడి ఫోన్ లిఫ్ట్ చేసింది. ఆ ఫోన్ అభిరామ్ నుంచి వచ్చింది. అతనికి రాజేష్ విషయంలో చాలా సంతోషంగా ఉంది. ఇంకా అక్షిత బాధపడనక్కర్లేదు, వాళ్ళ జంట ఎప్పటికీ కలిసి ఉంటారని ఆనందపడి ఆ సంతోషం పంచుకునేందుకు సునీత కాల్ చేశాడు. అన్నయ్య ఎలా ఉన్నారు, వెళ్ళిన పని ఎంతవరకు వచ్చిందని అడిగింది సునీత. అభి నవ్వుతూ, ఓకే, ఇక్కడ పని పూర్తవుతుంది, 2 రోజుల్లో ఇండియాలో ఉంటాం. సునీత, నాకు ఇవాళ చాలా సంతోషంగా ఉంది, రాజేష్ సేవ్ అయ్యాడు. అక్షిత చాలా సంతోషంగా ఉండుంటుంది. విక్రమ్ కాల్ చేసి విషయం చెప్పాడు. ఆ సంతోషం అంజలితో పంచుకోవాలని ఉంది, కానీ నేను ఆస్ట్రేలియా వెళ్ళేటప్పుడు దాంతో మాట్లాడలేదు. చాలా బిల్డప్గా కోపం నటించొచ్చాను. ఇప్పుడు నేను కాల్ చేసి నా తను లిఫ్ట్ చేస్తుందనే నమ్మకం లేదు, అందుకే నీ కాల్ చేశాను. అంజలి ఎలా ఉంది, ఏం చేస్తుంది? రాజేష్కి నయమైందని అంజలి చాలా ఆనందపడి ఉంటుంది. అసలు నాకు తెలిసి రాజేష్కి అంజలి వల్లనే నయమైంది అనిపిస్తుంది అని ఎంతో గొప్పగా అంజలి కోసం పొగుడుతూ చెప్పాడు అభిరామ్. అతని మాటలు అర్థం కాని సునీత, అన్నయ్య, అంజలితో మీ ప్రాబ్లం వరకు ఓకే. ఇప్పుడు మీరు అంజలికి కాల్ చేసినా అది లిఫ్ట్ చేయకపోవచ్చు, ఎందుకంటే మీపై చాలా కోపంగా ఉంది. మీరు ఇండియా వచ్చాక మెల్లిగా ఐస్ చేయొచ్చులేండి, కానీ నాకు అర్థం కావడం లేదు. ఎంత మీకు మీ మరదలంటే ఇష్టం ఉంటే మాత్రం ఎక్కడో అమెరికాలో ఉన్న రాజేష్కి నయం అవ్వడానికి కారణం అంజలి ఎలా అవుతుంది? చెప్పండి. ఓ అదా, మీ మరదలు గారు దేవుడికి మొక్కుకొని గుడికి వెళ్ళారు, అందుకని అంటున్నారా అని అర్థం కానట్టు అడిగింది సునీత. అభిరామ్ నవ్వుతూ, అవునా, అంజలి గుడికి వెళ్ళిందా, నువ్వు తీసుకువెళ్ళావా, నైస్ అంటూ సునీతని నేను అందుకు అనడం లేదు. అంజలి సురేంద్ర దగ్గర విక్రమ్ ఇక్కడికి తిరిగి రావడం కోసం, అలాగే అక్కి రాజేష్ ప్రేమ కోసం చెప్పింది. నాకు తెలిసి ఆ సురేంద్ర మన అక్కిని రాజేష్ కోసం చెప్పి భయపెట్టుండొచ్చు. అందుకే అక్కి అంత గొడవ చేసి రాజేష్ని చూడాలని అమెరికా వెళ్ళింది. ఆమె అలా వెళ్ళడమే రాజేష్కి మెలకు వచ్చేటట్టు అయింది. అంతా సురేంద్ర చేసిన పని వల్లే. వాడు నా వాళ్ళని బాధ పెట్టాలని చూశాడు. అంజలి అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని మోసం చేయాలని చూస్తున్నాడు. వాడి అసలు రంగు త్వరలోనే బయట పెడతా. అప్పటి వరకు అంజలి వాడి మాయలో పడకుండా ఉంటే చాలు అని జరిగింది చెప్పాడు. ఆ మాటకి విన్న సునీత కంగారు పడి, హో, అంజలి ఎంత పని చేసింది, పోయిపోయి ఆ సురేంద్రతో
అంజలి విక్రమ్ తిరిగి రావడం కోసం, అలాగే అక్షిత రాజేష్ ప్రేమ కోసం కూడా మాట్లాడిందా? అంటే మేము షాపింగ్‌కి వెళ్ళాం. అక్కడ ఆ సురేంద్ర అక్కిని కలిసి విషయం చెప్పుంటాడు. ఓ గాడ్! అందుకే అక్కి ఉన్నపళంగా అమెరికా తీసుకెళ్ళమని గొడవ చేసింది. అదృష్టం రాజేష్‌కి నయమైంది. అదే కానీ అక్కి రాజేష్‌ని అలాంటి పరిస్థితుల్లో చూసి ప్రాణాలు వదిలేసుండేది. లేదంటే ఆ సురేంద్ర రాజేష్‌ని మన మీద కోపంతో ఏమన్నా చేసుండేవారు. అంతా అంజలి వల్లే జరుగుండేది. ఓ గాడ్! తలుచుకుంటే ఎక్కడలేని కోపం వస్తుంది అంజలి మీద. కొంచెం కూడా బాధ్యత లేకుండా పోయింది. దానికి మీరు దాన్ని వెనకేసుకొస్తూ అంతా మంచి జరిగింది. అందుకు కారణం అంజలి అంటున్నారు అని కోపంగా అరిచింది సునీత. అభి ఆమె కోపం అర్థం చేసుకుని అరే సునీత, అంజలికి అసలు నిజం తెలియదుగా, అందుకే తను అలా మాట్లాడింది. నువ్వన్నట్టు అంజలి బాధ్యత లేనిది కాదు. నేను ఆలోచించాను. ఇంకా అంజలి దగ్గర నిజం దాచడం వల్ల సురేంద్రకి అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. అంజలి కోరి ప్రమాదాల్లో అడుగులేస్తుంది. అందుకే నేను ఇండియా వచ్చాక తనకి జరిగిందంతా చెప్పేస్తాను. అప్పుడు ఈ కోపాలుండవు. అలాగే అది నాకు దూరంగా కూడా ఉండదు అని చెప్పి అంజలి కోసం దిగులు పడుతూ ఫోన్ పెట్టేశాడు. సునీత అభిరామ్ ఆలోచన సరైందనుకొని ఇంకా అభి వచ్చే వరకు అంజలి నేనేమీ అనకూడదని ఊరుకుంది. కానీ ఈసారి అంజలిపై చాలా కోపం వచ్చింది. ఆమెకు అందుకే అస్సలు మాట్లాడకుండా స్ట్రైక్ చేస్తూ ఉంది. ఇంట్లో ఉన్న ముగ్గురు భోజనం చేస్తున్నారు. కానీ ఎవరు ఎవరితో మాట్లాడుకోవడం లేదు. మంగరాజు ఎటు సర్ది చెప్పలేక మౌనం వహించి ఊరుకున్నాడు. అంతా నిశ్శబ్దం అలుముకొని ఉంది. ఆ ఇంట్లో నిజానికి అభిరామ్ ఆస్ట్రేలియా వెళ్ళడానికి కారణం అక్కడ ఒక ప్రదేశం కొనుగోలు చేయడానికి ఒకానొక సందర్భంలో అంజలి తన మాటలు అనింది. నాకు పచ్చని చెట్లు, స్వచ్ఛమైన గాలి, ఎంతో చల్లగా స్నోఫాల్ అప్పుడప్పుడు పడుతూ ఉంటూ ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో గడపాలి అంటే ఇష్టం అని. అందుకే ఆమె కోసం కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఒక ప్రాపర్టీ కొన్నాడు. అక్కడ 1000 ఎకరాల స్థలం ఉంది. చుట్టూ దట్టమైన పచ్చని వృక్షాలతో ఎంతో అందంగా ఉందా చోటు. అక్కడ మొత్తం అన్ని రకాల బెర్రీస్, చెర్రీస్, వివిధ రకాల పళ్ళు అన్నీ పండిస్తున్నారు. అలాగే కూరగాయలు కూడా. ఒక మాటలో చెప్పాలంటే ఆహార పదార్థాలకి సంబంధించినవన్నీ మొక్కలు అక్కడ పండిస్తున్నారు. మొత్తం అన్ని రకాల ఫ్రూట్స్ అక్కడ పండుతున్నాయి. అక్కడ ఎంతో చక్కని ఇల్లు కట్టి ఉంది. ఆ ప్రదేశం సిటీకి దూరంలో ఉంది. పొల్యూషన్ అనే మాట ఉండదు. అక్కడ ఉండేవారికి సిటీతో అవసరం కూడా ఉండదు. కావాలనుకున్న వెజిటేరియన్ ఫ్రూట్స్ అంతా దొరుకుతుంది. నిజానికి అంజలికి ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టం. అందుకే తనకి నచ్చే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు. అంతేకాకుండా అక్కడ ఎన్నో రంగుల సువాసన గల పూల మొక్కలు తోటలు ఉన్నాయి. ఆ ప్రదేశంలో పారే నది ఒకటి ఉంది. నీటికి కూడా ఇబ్బంది లేదు. అక్కడే ఉండేవారు స్పైసీ నాన్ వెజ్ ఫుడ్ తినాలి అనుకున్నా అందుకు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. అభి అన్నీ ఆలోచించి ప్లాన్ చేశాడు. నిజంగా అభిరామ్లా మరే ప్రేమికుడు ఆలోచించలేడు. తన ప్రేయసి కోసం ప్రతి ఒక్క అంశం ఎంతో శ్రద్ధ తీసుకుంటూ చరిత్రలో నిలిచిన గతకాల ప్రేమికుల జాబితాలో అతను గొప్ప ప్రేమికుడుగా అర్హత పొందగలడు. అంతలా ప్రేమించే వ్యక్తి దొరకడం నిజంగా ఆ అమ్మాయి అదృష్టమని గొప్పగా చెప్పుకోవచ్చు. ఆ ప్రదేశంలో వాళ్ళు ఉన్నారు అని కూడా ఎవరూ తెలుసుకోలేరు. ఒక్కసారి అంజలి కనుక అక్కడికి వచ్చింది అంటే ఇంకా ఇండియా తిరిగి వెళ్ళదు. ఇక్కడే ఉండిపోదామని మారం చేస్తుందని అతనికి ఖచ్చితంగా తెలుసు. అంత బాగుంటుంది అక్కడ వాతావరణం. అందుకే అభి ఆ ప్రదేశం ఎంతో ఇష్టపడి అంజలి కోసం తీసుకుంటున్నాడు. అక్కడే ఆమెతో ప్రశాంతంగా గడపాలని ఆశపడుతున్నాడు. అలాగే కొన్నాళ్ళు ఆమెను అక్కడ ఉంచడం ప్రస్తుతం అవసరం కూడా అని అతనికి తెలుసు. అందుకే అక్కడికి వెళ్ళాడు. కానీ ఆ ప్రాపర్టీ చాలా ఎక్కువ మొత్తానికి సంబంధించిన విషయం కావడంతో వినోద్ గారిని అలాగే విక్రమ్ని సంప్రదించాడు అభిరామ్. వాళ్ళకి అభి ఆలోచన నచ్చింది. తప్పకుండా తీసుకొని ప్రోత్సహించారు. ఆ విషయం అయ్యి వినోద్ గారి కొడుకుని సాయంగా వెళ్ళి అమౌంట్ విషయం అలాగే అక్కడి గవర్నమెంట్ రూల్స్ అన్నీ చూసుకొని రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు సిద్ధమయ్యి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఆలోగా చాలా గందరగోళాలు జరిగిపోయాయి. ఇప్పటి కుదిరింది ఆ వర్క్ మొత్తానికి. శశిమేఘన సూర్యతేజాల విహారవనం అభిరామ్ సొంతం చేసుకున్నాడు. మొత్తం పని పూర్తయింది. అక్కడ అన్ని ఏర్పాట్లు చేయిస్తూ వర్కర్స్ని నియమించి అక్కడంతా సంరక్షించుకోవాలని జాగ్రత్తలు తీసుకున్నాడు. మరుసటి రోజు రాత్రికి ఇండియా తిరుగు ప్రయాణం అవుతారు వాళ్ళు. అభి వినోద్ గారితో రెస్ట్ తీసుకో డాడ్, మనం ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి నువ్వు రెస్ట్ తీసుకోకుండా
అన్ని పనుల్లో నాకు తోడుగా ఉన్నావు. అలాగే అంజలి కోసం నేను కోరుకున్న ఈ ప్రదేశం నాకు లభించేలా చేసినందుకు థ్యాంక్స్ డాడ్ అని ఆయన్ని హత్తుకొని ఆనందం వ్యక్తం చేశాడు అభిరామ్. వినోద్ గారు అభి ఆనందం చూసి ఆయన కూడా ఎంతో సంతోషపడి, సరే ఇంక నువ్వు కూడా రెస్ట్ తీసుకో. ఇప్పటికే చాలా ఎక్కువ టెన్షన్లు మైండ్లో పెట్టేసుకున్నావు అని చెప్పి ఆయన గదిలోకి వెళ్ళిపోయారు. మరి ఆ తర్వాత నెక్స్ట్ ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.